బంధువులరా, మరి గృహప్రవేశ సందర్భంగా అందరూ హిందువులు అనేవాళ్ళు ఏం చేస్తుంటారంటే సత్యనారాయణ వ్రతం చేస్తారు, తప్పనిసరిగా చేస్తారు. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఇంటి లగ్గం అని కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ చేశారో లేదో నాకు తెలియదు. ఇంటి లగ్గం అని చేస్తారు కొంతమంది. మీరు చేశారా ఇంటి లగ్గం చేశారా? ఇంటి లగ్గం చేస్తారు. ఈ రెండో చాలా మంది అంటే ఇంచుమించుగా అందరూ చేస్తూ ఉంటారు. కానీ గృహప్రవేశము కానీ వివాహము కానీ ఏ శుభకార్యం జరిగినా తప్పకుండా అగ్నిహోత్రం చేయాలి అని ఎవరికి తెలియదు. చేసే పరంపర కూడా లేదు. ఎవరో నోటికి కోటికి ఒకరు చేస్తూ ఉంటారు. ఇక్కడ మరి ఎందుకు చేశారు అంటే మన శ్రావణ వైదిక పరంపర నుండి వచ్చినటువంటి వ్యక్తి, గురుకులాల్లో చదువుకున్నటువంటి వ్యక్తి, వేదాలు ఏమి ఉపదేశిస్తున్నాయో తెలిసిన వ్యక్తి కనుక వేదాలు చెప్పినటువంటి ప్రధానమైన కర్మ అగ్నిహోత్రం తప్పనిసరిగా చేయాలి. ఎందుకు అంటే సీతారాములు చేశారు, రుక్మిణి కృష్ణుడు చేశారు, దేవతలందరూ చేశారు, మహర్షులందరూ చేశారు. మీరు రామాయణం తిరిగేస్తే ఉన్నది ఇదే, భారతం తిరిగేస్తే ఉన్నది ఇదే, ఉపనిషత్తులు తిరిగేస్తే ఉన్నది ఇదే, వేదాల్లో మాత్రము ఇదే ఉంది, యజ్ఞము చేయండి. కానీ హిందువులు అన్నీ మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే చెప్పేవాళ్ళు లేక అంతే. చెప్పేవాళ్ళు ఉంటే ప్రోత్సహిస్తే తప్పకుండా చేస్తారు. కాబట్టి అగ్నిహోత్రంలో సమస్త దేవతలు, సమస్త లోకాలు, సమస్త జీవకోటికి లాభము అన్నీ ఉన్నాయి. సమస్త వేదాల సారము అగ్నిహోత్రం చేయడమే అని. కాబట్టి వేదాలు చదివి అగ్నిహోత్రం చేయకుంటే వ్యర్థము, వేదాలు చదవకపోయినా అగ్నిహోత్రం చేస్తే సఫలము. కాబట్టి ఇది మన యొక్క మహర్షులు అందించిన పరంపర. ఈ పరంపర లోపించింది. అనేకులు మా కులంలో సంప్రదాయం లేదు, మా తాతలు చేయలేదు, ఇలాగ చెప్తూ ఉంటారు. మనం మొదలు పెడితే సంప్రదాయం అవుతుందండి. కాబట్టి శ్రావణం ఈ కార్యక్రమం అంటే నిత్యం కూడా ఆయన అగ్నిహోత్రం చేసుకుంటాడు. నిత్యం చేస్తాడు, వారానికి ఒకసారి తెలియదు, వారానికి ఒకసారి అయినా చేస్తున్నాడు, ఎందుకంటే డ్యూటీ పడింది. మరి ఎప్పుడో ఒకసారి చేసే ఒక అలవాటు ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే గురుకులం నుండి మహర్షుల పరంపర అందుకున్నాడు. ఎవరైనా అందుకోవచ్చు. కులము, మతము, ప్రాంతము, వర్గము, లింగము ఏ భేదము లేదండి. ఆడవాళ్ళు చేయకూడదు అంటారు కొంతమంది, పిల్లలు చేయకూడదు అంటారు, మీ ఈ కులానికి అర్హత లేదంటారు. కానీ వేదాలు ఏం చెబుతున్నాయంటే ప్రతి ఒక్కరూ శ్రద్ధాసక్తులు ఉన్న ఎవరైనా చేయవచ్చు అని చెప్తుంది. కాబట్టి మనం ఈ గృహప్రవేశ కార్యక్రమ సందర్భంగా ఈ దేవతలకు దివ్యమైన ఉత్తమమైన ఆహుతులు సమర్పించి ఈ యజ్ఞ కార్యక్రమాన్ని సంపన్నం చేసుకున్నాం. కాబట్టి ఇది ఒకరికి ఎవరికో సంబంధించింది కాదండి. కొంతమందికి ఏముంటుందంటే ఇప్పుడు మన శ్రావణ వాళ్ళ కుటుంబీకులు ఉంటారు, బంధుమిత్రులంతా. ఈ శ్రావణం అప్పుడప్పుడు ఏదో హోమం చేసుకుంటాడు, ఈ హోమం చేయించాడు, అది ఆయన సంప్రదాయం, ఆయన నచ్చిందనే చేసుకుంటున్నాడు, మనకేం సంబంధం లేదు అని కూడా అనుకుంటారు కొంతమంది. అలా కాదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అగ్ని మీ హృదయంలో వెలగాలి, మీ ఇంటిలో కూడా వెలగాలి, ప్రతి ఇంటిలో వెలగాలి. వెలిగితే ఈ దుఃఖాలు, బాధలు, పీడలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనం దేవతలకు ఆహుతులు ఇవ్వకుండా తింటున్నాం కాబట్టి రోగాలు వస్తున్నాయి. ప్రతి సందులో హాస్పిటల్లో ఇప్పుడు మేము ఈ సందులోకి వస్తుంటే కూడా అది రోగ పరీక్షలు, ఎక్స్రే అని, ఇంకేమేమో టెస్టులని ఉన్నాయి, బోర్డులు కనబడ్డాయి. ఎందుకు వస్తున్నాయంటే మనము త్యాగం చేయడం మర్చిపోయాము, దానం చేయడం మర్చిపోయాము, సేవ చేయడం మర్చిపోయాము. ఈ మూడిట్లో ఏ ఒక్కటి పట్టుకున్నా కూడా మనం బాగుపడతాం. కాబట్టి ఇక్కడ మనం దేవతలకు సమర్పిస్తున్నామండి. దేవతలు తినేస్తున్నారు, ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇంకో గంట సేపు అయిన తర్వాత బూడిద ఉంటుంది, ఇక్కడ ఏమీ ఉండదు. కాబట్టి ఇది దేవతలకు సమర్పించే అసలైన విధానము అని చెప్పారు. కాబట్టి ఈ ప్రక్రియను పక్కన పెట్టేసి రకరకాల పద్ధతుల్లో వెళుతూ ఉన్నారు. కానీ ఇది ప్రాచీనమైనది. మన పూర్వీకులు, మనం పూజించే దేవతలంతా చేసినటువంటి కార్యక్రమం ఈ అగ్నిహోత్రం. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా అగ్నిహోత్రం చేయకుండా ఏది చేయకండి. పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, ఏదైనా సరే అలాంటి ఒక నియమాన్ని, దీక్షను ఎవరికి వాళ్ళు స్వీకరించాలి. ఎవరు చెప్తారు? శ్రవణ్ చెప్పే ఉంటాడు 10 సార్లు 20 సార్లు, ఎందుకులే మన ఊరికే చెప్పడం అని మా అనుకుంటారు. కాబట్టి మంచి మాటలు చెప్పగానే ఆచరించరు, అనేక సార్లు చెప్పవలసి వస్తుంది. చెడ్డ మాటలు చెప్పాల్సిన పని లేదండి. చెడ్డ పని చేయమని ఎవ్వరూ చెప్పరు, కానీ చేస్తూనే ఉంటారు జనం అంతా ఎగబడి. కాబట్టి
మనము వైదిక మార్గము మహర్షుల యొక్క మార్గంలోకి వచ్చాము. కులము మతంతో సంబంధం లేదు. వ్యాసుడే కులమందు వాసిగా పుట్టించే, విదురుడే కులమందు విభవముందే, కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే, ఆవశిష్ఠుడెందు అవతరించే, ఇంపుగా వాల్మీకి ఏ కులంబున పుట్టే, గుహుడను పుణ్యుడే కులము వాడు, శబరియే కులమందు జన్మమెత్తే, నీ కృపాపాత్రులకు జాతి నీతులేలాన. ఎవరైతే భగవంతుని యొక్క తత్వం తెలుసుకొని ధర్మ మార్గంలోకి వస్తారో వాళ్ళని ఎవ్వరు కులము మతము పేరు ఏది అడగరు. ఎందుకంటే క్యారెక్టర్ బేస్గా వాళ్ళు వస్తారు. క్యారెక్టర్ ప్రధానమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయండి. కొంతమంది అంటారు మేము మాంసాహారం తింటామండి, మేము చేయొచ్చా అంటారు. చెయ్యమ్మా, నువ్వు చేస్తూ 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 భగవంతుడు నీలో ఒక గొప్ప శక్తిని కలిగిస్తాడు, పవిత్రతను కలిగిస్తాడు. చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి ధర్మకార్యాలు చేస్తూ చేస్తూ క్రమంగా వదిలేసుకునేటటువంటి మనోబలం వస్తుంది వాళ్ళకి. మేము మాంసం తింటాం కాబట్టి చెయ్యము అంటే రెండు రకాల నష్టాలు. మాంసం తినడం వల్ల ఒక నష్టము, అగ్నిహోత్రం చేయడం ఇంకో నష్టం. రెండు నష్టాలు కలుగుతున్నాయి. ఇప్పుడు మీరు చేస్తూ ఉండండి, ఎలాంటి మార్పు వస్తుందో చూడండి. కాబట్టి మనము ఇది చేయవలసింది హిందువులే, క్రైస్తవులు చేయరు, మహమ్మదీయులు చేయరు, జైనులు చేస్తారేమో, బౌద్ధులు అసలే చేయరు. కాబట్టి ప్రపంచంలో అగ్నిహోత్రం చేసే ఏకైక జీవులు ఎవరు అంటే హిందువులు మాత్రమే. మనం దేవతలకు సమర్పించి తింటాం కాబట్టి మనకు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఇది రాముడు నడిచిన పరంపర, కృష్ణుడు నడిచిన పరంపర, వశిష్ఠుడు నడిచిన పరంపర. దాన్ని మనమందరం కూడా ఆచరించుకొని అనేక దురితాలను, కష్టాలను, దుఃఖాలను దూరం చేసుకోవచ్చు. అలాగే విశేషమైన సుఖాలను కూడా పొందవచ్చు.